టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా అవుట్ అయింది. గ్రూప్ దశలోనే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. సూపర్ 8కి జింబాబ్వే క్వాలిఫై అయింది. 17 ఏళ్ల తర్వాత గ్రూప్ దశ దాటకుండా ఆసీస్ నిష్క్రమించింది. వర్షం కారణంగా జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది. రెండు టీములకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయింది ఆసీస్. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు సుధీర్ స్పోర్ట్స్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. నమస్తే సుధీర్ గారు. చెప్పండి. సో ఆసీస్ నిష్క్రమించడం ఎలా చూడాలి? ఐ థింక్ వెరీ సాడ్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా బరిలోకి దిగారు టోర్నమెంట్ లో. బట్ జింబాబ్వే క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే 2023 నవంబర్ 23 ఆ డే ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోలేరు. క్వాలిఫికేషన్ కొరకు ఉగాండాతో ఆడుతున్నారు లాస్ట్ లీగ్ మ్యాచ్ లో. అండ్ ఉగాండా వాళ్ళు ఓడించడంతో 2024 వరల్డ్ కప్ లో ఆడే క్వాలిఫికేషన్ వాళ్ళకి లభించలేదు. అండ్ ఉగాండా ఫర్ ద ఫస్ట్ టైమ్ దే మేడ్ ఇట్ టు ది వరల్డ్ కప్ స్టేజ్. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ ఒక విక్టరీ కూడా సాధించారు పాపా గిని ఓడించి. బట్ జింబాబ్వే అప్పుడు చాలా అద్భుతంగా ఆడారు, అంటే సౌత్ ఆఫ్రికా క్వాలిఫికేషన్ లీగ్ లో. బట్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఉగాండా వాళ్ళని ఓడించడంతో ఆ క్వాలిఫికేషన్ తప్పిపోయింది. అండ్ ఈ సంవత్సరం అద్భుతంగా ఆడారు. రియల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియాను ఓడించడం అనేది ద బిగ్ థింగ్ హ్యాపెన్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో చాలా కాన్ఫిడెన్స్ అనేది కనబడింది. బౌలింగ్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ సికందర్ రాజా ఈజ్ ఆల్సో లీడింగ్ దెమ్ వెల్. అండ్ ఐ థింక్ ఫుల్ మార్క్స్ టు దెమ్ బికాస్ అదేం కొత్త కాదు. అంటే ఆస్ట్రేలియాను ఓడించడం అనేది 83లో జరిగింది. ఆస్ట్రేలియా కూడా ఎగ్జిట్ అనేది ఏం కొత్త కాదు సతీష్. ఎందుకంటే 75 ఫైనల్ తర్వాత బిగ్ వరల్డ్ కప్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేస్తే 79 లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు ఎల్లు చేసిన. 83లో అదే జింబాబ్వే ఓడించినప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు. 92లో అక్కడ స్వదేశంలో జరిగినప్పుడు కూడా ఆస్ట్రేలియా దేవర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ యాక్చువల్లీ లీగ్ దశలోనే. అండ్ ఆ తర్వాత 2009లో 2020 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయినారు చాలా ఎర్లీ దశలో. సో బట్ ఐ మీన్ టోర్నమెంట్ విషయం మాట్లాడినట్లయితే అబ్సల్యూట్లీ ఒక మంచి టాప్ టీమ్ త్వరలోనే ఎగ్జిట్ కావడం అనేది అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. అంటే ఈ మ్యాచ్ రద్దు అవడం వల్లే జరిగిందనుకోవచ్చు. ఇన్ కేస్ మ్యాచ్ కనుక అయ్యి ఉంటే కనుక జింబాబ్వే కనుక ఓడిపోయి ఉంటే అయితే కూడా అక్కడ ఐర్లాండ్ జింబాబ్వేని ఓడించారు. తర్వాత జింబాబ్వేకి ఇంకా ఒక ఛాన్స్ ఉంది. శ్రీలంక జింబాబ్వే కూడా ఆడతారు. ఆ మ్యాచ్ లో కూడా జింబాబ్వే ఓడిపోవాలి శ్రీలంకని. ఆ తర్వాత మళ్ళీ మీకు నెట్ రన్ రేట్ కూడా అవుతుంది. ఎందుకంటే జింబాబ్వేకి ఆల్రెడీ 2 wins ఉన్నాయి, ఆస్ట్రేలియాకి 2 wins ఉన్నాయి కనుక అక్కడ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయ్యి ఉండేవి. అండ్ అప్పటి వరకు నేను అనుకుంటాను ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కానీ నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళు నెట్ రన్ రేట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు జింబాబ్వే వాళ్ళు. సో బట్ అలా కాకుండానే వాళ్ళకు క్వాలిఫికేషన్ రావడం అనేది గుడ్ థింగ్. సో గ్రూప్ ఏ క్లియర్ అయిపోయింది. ఇండియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఇండీస్. అండ్ గ్రూప్ 2లో పాకిస్తాన్ ఈజ్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు నమీబియాతో రేపు ఆడతారు ఆఫ్టర్నూన్ మ్యాచ్ లో. పాకిస్తాన్ ఓడిపోతే వెరీ గుడ్, బెటర్ దాన్ పాకిస్తాన్. పాకిస్తాన్ గెలిచింది అంటే అమెరికా ఎగ్జిట్ కావాల్సిందే. సో అదొక్కటే స్పాట్ ఇప్పుడు గ్రూప్ బిలో ఉంది బికాస్ ఇంగ్లాండ్ క్వాలిఫై అయిపోయింది. అండ్ ఆ గ్రూప్ నుంచి తర్వాత న్యూజిలాండ్ ఈరోజు చాలా అద్భుతంగా ఆడారు. న్యూజిలాండ్ కెనడా మ్యాచ్ కూడా చక్కగా కొనసాగింది. యువరాజ్ సమర్ అని చెప్పి 19 years బాయ్ స్కోరింగ్ ఏ సెంచరీ. సో సమ్ గుడ్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ ఇన్ దిస్ టోర్నమెంట్. చాలా మంచి రిజల్ట్ చూసాం. చిన్న చిన్న టీమ్స్ అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇటలీ ప్లేడ్ వెల్ అండ్ డెబ్యూటెంట్ టీమ్ కూడా. తర్వాత కెనడా నుంచి యంగ్స్టర్ సెంచరీ కొట్టడం అనేది, తర్వాత కపుల్ ఆఫ్ ఒమాన్ ప్లేయర్స్ చక్కగా ఆడారు. ఐ థింక్ సమ్ గుడ్ మెమరీస్ ఫర్ ఆల్ దీస్ యంగ్స్టర్స్ సతీష్. అలాగే సుధీర్ గారు, ఇప్పుడు ఫ్రైడే ఉంటుంది ఆస్ట్రేలియా మన మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇంకా జస్ట్ దాన్ని ఇంకా నార్మల్ మ్యాచ్ లోనే చూడాలి. ఫార్మాలిటీ ఒక జస్ట్ ఫార్మాలిటీ రేపే ఆస్ట్రేలియా ఉండాల్సిందే ఆఫ్ కోర్స్. అంటే ప్యాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళది. అండ్ యా దానికి మీరు అన్నారు కారణాలు ఏంటంటే, కారణాలు మెయిన్ గా టోర్నమెంట్ కంటే ముందే కమిన్స్ లాంటి బౌలర్, హేజల్వుడ్ లాంటి బౌలర్ ఇంజరీస్ కారణంగా దూరం కావడం. అండ్ స్టార్క్ రిటైర్మెంట్ ఒకటి. తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకు టోటల్ గా ఫిట్ గా లేడు. మార్చ్ నిన్న ఆడాడు, ఒక మ్యాచ్ ఆడలేదు. తర్వాత జంపా లాంటి బౌలర్ శ్రీలంకలో సక్సెస్ సాధించకపోవడం బికాస్ మెయిన్ ట్రంప్ కార్డ్ గా ఇంక్లూడ్ అయినాడు. జంపాక్ అంత అన్సక్సెస్ఫుల్ టోర్నమెంట్ ఎప్పుడు కూడా లేకుండేది. ఈజ్ ఆల్వేస్ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ స్లో వికెట్స్ పైన, బట్ అంత ఇంప్రెసివ్ గా కనబడలేదు. అండ్ వాళ్ళ బౌలింగ్ అంత ట్రూత్ దాని ఏమంటారు పదన్ అనేది కనబడలేదు. సో అదొక కారణం. అండ్ కొలాప్స్ చూడండి, అండ్ బ్యాటింగ్ లైన్ కూడా బ్రిటిల్ లాగా కనబడింది. మ్యాక్స్వెల్ సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోవడం, డేవిడ్ నిన్న ఫెయిల్ కావడం. సో దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్ దీంతో పాటు. అండ్ దే హావ్ నాట్ ప్లేడ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అండి ఈ టోర్నమెంట్ లో, డౌట్ లేదండి. ఇప్పుడు ఏ టైంకి జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేము కానీ, బట్ ఇప్పుడు గ్రూప్ ఏలో ఇంకో స్లాట్ ఎలాగో భర్తీ అవ్వాల్సి ఉంది కాబట్టి, అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? పాకిస్తాన్, యుఎస్ఏలో ఎవరికి ఎక్కువ స్కోప్ ఉందంటారు?
పాకిస్తాన్ నమీబియా మ్యాచ్ కూడా శ్రీలంకలోనే ఉంది కనుక ఒకవేళ అది వర్షం కారణంగా జరగకపోయినట్లయితే పాకిస్తాన్ విల్ క్వాలిఫై. 2 wins ఉన్నాయి, ఒక పాయింట్ తోటి వాళ్ళు ఈ రోజు జింబాబ్వే అనేది క్వాలిఫై అవుతారు. ఆ జింబాబ్వే నమీబియాని ఓడించినట్లయితే పాకిస్తాన్ స్ట్రేట్ అవే క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ ఓడిపోయినట్లయితే కూడా నెట్ రన్ రేట్ విషయంలో జాగ్రత్త పడి ఆ రన్స్ స్కోర్ చేసి నెట్ రన్ రేట్ కొంచెం నిన్న ఇండియా తోటి బిగ్ డిఫీట్ ఎదుర్కోవడం తోటి కొంచెం చాలా మైనస్ లో పడ్డారు వాళ్ళు. సో అక్కడ చాలా బిగ్ బ్లో అయిపోయింది పాకిస్తాన్ కు. ప్లస్ లో ఉన్న వాళ్ళు సడన్ గా మైనస్ కు వచ్చారు. సో అండ్ యూఎస్ఏ 2 గుడ్ విన్స్ సాధించి వాళ్ళు ప్లస్ నెట్ రన్ రేట్ లో ఉన్నారు. సో అది ఒకటి బిగ్ అడ్వాంటేజ్. సో పాకిస్తాన్ ఇఫ్ దే లూజ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎందుకంటే నెట్ రన్ రేట్ వాళ్ళకి బాగాలేదు కనుక. ఇఫ్ దే లూజ్ ఆల్సో అది నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసినట్లయితే ఉంటారు. విన్ అనేది స్ట్రేట్ అవే వాళ్ళను గ్రూప్ స్టేజ్ లోకి తీసుకెళ్తుంది. బట్ వీ హావ్ టు వెయిట్ ఫర్ దట్ మ్యాచ్. ఫైనల్లీ అంటే T20 వరల్డ్ కప్లో ఏది హాట్ ఫేవరెట్ కనిపిస్తుంది మీకు? అంటే మన ఎలాగ ఇండియన్స్ కాబట్టి భారత్ గెలవాలని అలా కోరుకుంటాం. ఇంకా హాట్ ఫేవరెట్ దేనికి ఎక్కువ స్కోప్ ఉందంటే? ఐ థింక్ ఇప్పుడు జింబాబ్వేని కూడా తక్కువ అంచనా వేసేలాగా కనబడుతుంది. బికాస్ దే ఆర్ రియలీ ప్లేయింగ్ వెల్. వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ కపుల్ ఆఫ్ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ కనబడుతున్నారు. అండ్ స్లో కండిషన్స్ లో వాళ్ళకు కూడా కొంచెం దాన్ని ఏమంటారంటే అలవాటు పడి ఉన్నారు. రియల్గా చెప్పాలంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ లో కొంచెం జింబాబ్వేనే కొంచెం తక్కువ టాలెంటెడ్ టీమ్ గా కనబడుతుంది. బట్ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మనకు ఇండియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్లీ సౌత్ ఆఫ్రికన్స్ రియలీ దే ప్లేడ్ వెల్ ఇన్ ఇండియా. టెస్ట్ మ్యాచెస్ లో ఓడించారు, వన్డే T20 లో కూడా చాలా చక్కగా ఆడారు. అండ్ వెస్టిండీస్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఈ టోర్నమెంట్ లో, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో. ఐ థింక్ ఇప్పటి వరకు ఎక్కడ స్ట్రగుల్ అయినట్టుగా కనబడలేదు వెస్టిండీస్. మిగతా టీమ్స్ స్ట్రగుల్ అయినా కానీ బట్ వెస్టిండీస్ హావ్ నాట్ స్ట్రగుల్. ఈవెన్ ఇండియా స్ట్రగుల్ అగైన్స్ అమెరికా. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఢిల్లీలో ఒక బిగ్ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అండ్ పాకిస్తాన్ తోటి మాత్రం అఫ్ కోర్స్ కంఫర్టబుల్ విక్టరీ సాధించారు. బట్ అంటే పూర్తిగా నల్లేరుపై నరకలాగా ఏం కనబడలేదు. యూఎస్ఏ తోటి కూడా చాలా స్ట్రగుల్ కావాల్సి వచ్చింది ఇండియాకు. ఇండియా అఫ్ కోర్స్ విల్ బి వన్ ఆఫ్ ద ఫేవరెట్స్, ఎందుకంటే ఇండియాలోనే మ్యాచెస్ ఉంటాయి. అండ్ సెమీఫైనల్ ఇండియాలో జరిగే సెమీఫైనల్ వాళ్ళు ఆడతారా లేకుంటే శ్రీలంకలో ఆడతారా? వీ హావ్ టు వెయిట్ ఫర్ దట్. దట్స్ ఇట్. అదర్వైజ్ ఈ గ్రూప్ లో నేను అనుకుంటాను జింబాబ్వే మినహాయించి మిగతా 3 టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి.